నమస్తే, నేను మీ సతీష్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతివ్యూహాలు పనుకోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రెండింటికి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం మాత్రం ఇటు సౌత్ మీద, అంటే సౌత్ రాష్ట్రాల మీద దృష్టి సారించింది. అక్కడ ఒకళ్ళు తమ రాజకీయ మనుగడని కాపాడుకోవాలని, అట్ ద సేమ్ టైం ఇంకొకళ్ళు తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలి అనే తీరులో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు అయితే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అంటే సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అవి ఏంటి అంటే ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, వాళ్ళిద్దరూ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి చర్చలు రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. మరి నిజంగానే వాళ్ళు పోటీ చేస్తారా? దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏమిటి? పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా ఏదైతే సార్వత్రిక ఎన్నికల క్రమంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది మీద దృష్టి సారించినటువంటి అటు కాంగ్రెస్ బీజేపీ నాయకత్వం ఇక్కడ నుంచి అటు మోడీ సోనియా గాంధీ పోటీ చేస్తారు తెలంగాణలో అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏ మేరకు ఉందనుకోవచ్చు? ఒకవేళ పోటీ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? దానికి కారణాలు ఏమని భావించవచ్చు? ఏంటండి, ఇప్పుడు సౌత్ అనేది ఒక నిర్లక్ష్యానికి గురవుతుందనే అభిప్రాయం సౌత్లోని అన్ని రాష్ట్రాలకి వచ్చిందండి. అంటే రాజకీయ పార్టీలు ఎక్కువ నార్త్ మీద శ్రద్ధ పడుతున్నాయి, అభివృద్ధి మీద కానీ, తర్వాత ఇక్కడ పథకాలు అమలు చేయటంలో కానీ, నిధులు ఇవ్వటంలో కానీ. ఎందుకంటే సౌత్ నుంచి వాళ్ళకి పెద్ద ప్రోత్సాహం అందట్లేదు ఏ పార్టీకి సరిగ్గా. ఎక్కువ ప్రాంతీయ పార్టీలు డామినేషన్లోకి వచ్చేసినాయండి. దాంతో సౌత్ అనేది జాతీయ పార్టీలకి అసలు ఒక లెక్కలో లేదు అనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఏర్పడింది. ప్రతిసారి నిర్లక్ష్యం చేయటం, తర్వాత సౌత్కి సంబంధించినంతవరకు అంటి ముట్టినట్టుగా వ్యవహరించడం, సౌత్లో కొన్ని దారుణమైన ప్రభావాలు చూపే ప్రభుత్వాలు నిర్ణయాలు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు వాటిల్లో కేంద్రం జోక్యం చేసుకోవట్లేదండి. దాని వలన రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక పరిస్థితి కోనారిల్లిపోతుంది. ప్రజల జీవితాలు కూడా, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక రకమైన అనాథలాగా అయిపోతుంది. దీంతో దక్షిణాదిలో ప్రజలకి ఎలాంటి అభిప్రాయం వచ్చిందంటే వచ్చేస్తుంది, అంటే ఒక క్రమేణా ఒక భావన బలపడుతుంది. ఏంటంటే ఇక మనం ఈ భారతదేశంలో అంతర్భాగం కాదు, మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా జాతీయ ప్రభుత్వం అనేది వచ్చి మనం పట్టించుకోవట్లేదు. కనీసం ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను కానీ ఒప్పులను కానీ పట్టించుకోవట్లేదు. తర్వాత పథకాల పట్ల కానీ వాటికి నిధుల మంజూరులో కూడా సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నారనే భావన అందరిలోనూ, చదువుకున్న వాళ్ళలోనూ చదువు రాని వాళ్ళల్లో కూడా వచ్చిందండి. ఒక రకంగా ఇది కొంచెం భవిష్యత్తులో ఒక తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే ఒక విభజన ఉద్యమానికి కూడా నాంది పడినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారి లాగా కనుక ఉద్యమం ఎవరైనా చేస్తే, ఇప్పుడు ఆయన కూడా ఒక జాతీయ పార్టీ పెట్టాడు. సపోజ్ ఆయనే కనుక ఈ కాజ్ తీసుకుని ఒక ఛాంపియన్ లాగా నిలబడితే ఒక్కోసారి సౌత్ యాజిటేషన్ కూడా అలాగే అందుకోవచ్చు, మొన్న తెలంగాణ లాగా. అందుకున్నప్పుడు దేశ సమగ్రతకు కూడా ముప్పు కదండి. ఇప్పుడు కొంత వాళ్ళల్లో కూడా ఒక మార్పు కనపడుతుంది జాతీయ స్థాయిలో. రెండోది ఏంటంటే దీనికన్నా మించి వాళ్ళకి ఇక్కడ అసలు బేస్ ఏమో ఒక పార్టీకి అస్సలు ఏమి పట్టు చెక్కట్లా. బీజేపీకి దాదాపు గెలుస్తారు అనుకున్న రెండు రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటక పోగొట్టుకున్నారు, దగ్గరలో గెలుస్తున్నాం అనుకున్న తెలంగాణని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మిగిలింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెద్ద ఉనికి లేదు. కాబట్టి ఎట్లాగొట్లా ఇక్కడ మనం బాగా వేయాలి, ఎన్నో కొన్ని లోక్సభ సీట్లు కూడా గట్టిగా తెచ్చుకుంటే తప్ప రేపు పవర్లోకి రాలేరు. ఎందుకంటే నార్త్లో కూడా బలాలు చాలా వీక్గా ఉన్నాయి ఇద్దరయ్యి. ఇక్కడ సౌత్ డెసిసివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందండి. అందువల్ల ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో కూడా ఎవరు టైఅప్ పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సీట్లు తెచ్చుకోవడానికి. ఇంకా మిగిలిన సీట్ల కోసం ఎవరిని మనం మన గ్రూప్లోకి తీసుకుంటే రేపు పవర్లోకి వస్తామనేది క్యాలిక్యులేషన్స్ బాగా జరుగుతున్నాయండి. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు కూడా ఆమె మెదక్ నుంచి శివశంకర్ గారిని, అప్పుడు న్యాయశాఖ మంత్రి ఉండేవాడు మన హైదరాబాద్ ఆయన పి శివశంకర్ గారు, ఆయన స్ట్రాటజీ అది. అమ్మ మీరు నార్త్లోనే అప్పటికి ఆమె పరిస్థితి బాగా రాపీలో ఆమె సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది ఆమె.
ఆ తర్వాత సంజయ్ గాంధీ కూడా ఓడిపోయాడు అప్పుడు అమేథీలో. ఈ పరిస్థితుల్లో మీరు నార్త్లో యూపీలో మీ సొంత నియోజకవర్గాల కంటే కూడా మీరు సౌత్ నుంచి పోటీ చేయండి అంటే ఆమె అడిగింది ఎక్కడి నుంచి పోటీ చేస్తే సేఫ్టీ అంటే మీకు అనుమానం లేని నియోజకవర్గం నేను మెదక్ అని చెప్తానమ్మా, నేను తీసుకొచ్చి మీకు విక్టరీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి మీకు ఇస్తాను, మీరేమి దాని గురించి పెట్టుకోవద్దు, మధ్యలో ఒక్కసారి వచ్చి మీరు మాట్లాడేయాలని అని చెప్తే బ్రహ్మాండంగా ఓన్ చేసుకున్నారండి. చాలా మంచి మెజార్టీతో గెలిచింది. ఇక అప్పటి నుంచి ఒక భావోద్వేగమైన సంబంధం తెలుగు వాళ్ళతో ఏర్పడింది. ఇప్పుడు కూడా నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ ఆడబడుచునని చెప్పుకునేది. ఆమె జీవితకాలం అంతా అట్లాగే నడిచింది. 42 సీట్లు 41 సీట్లు కాంగ్రెస్ గెలిచేది. అట్లాంటి బలం ఆమెకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా ఎక్కువ నార్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ మూలన ఇక్కడ కేసీఆర్ గారి మూలన బాగా బదనాం అయిపోయింది ఆయన కూడా. ఇక ఆయన ఇక్కడ ప్రభుత్వాల యోగక్షేమాల పట్ల ఆయనకి శ్రద్ధ లేదు, ప్రజల యొక్క అభివృద్ధి పట్ల లేదనేది. అందువల్ల ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే వారణాసి లాంటి యూపీలో పోటీ చేయటం కాదు, మనం కూడా బేస్ని ఫస్ట్ నేనుగా వెళ్ళి అక్కడ కనుక పోటీ చేసి కనుక చేస్తే కొంత భావోద్వేగమైన రిలేషన్ ఏర్పడుతుంది, కార్యకర్తలకు కూడా ఒక బలం చేకూరుతుంది, ప్రజలు కూడా మనని ఓన్ చేసుకుంటారు, దగ్గరగా ఉంటాం అనే ఉద్దేశం అది తెలంగాణని ఆయన చూజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుందండి. తెలంగాణలో వాళ్ళ పార్టీ ద్వారా ఉన్న అభిప్రాయం ఏంటంటే 2 నియోజకవర్గాలు సికింద్రాబాద్ ఆర్ మల్కాజ్గిరి 2 పక్కపక్క నియోజకవర్గాలే. గతంలో 2 సార్ల బీజేపీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గెలిచాడు, అంతకుముందు దత్తాత్రేయ గారు అనేక సార్లు గెలిచున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల్లో కొంత బీజేపీకి బలం ఉంది. అందులో మోడీ గారు స్వయంగా కనుక వస్తే ఎట్లా అవుద్దంటే అది ఒక రకంగా సౌత్లో అన్ని స్టేట్స్కి కూడా కొంత ఒక నైతికంగా మద్దతు అండ్ మన వైపు కూడా ఇక రేపు ప్రభుత్వం చూస్తుంది, ఎందుకంటే మోడీ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నాడు కదా అనే ఒక ఫీల్ వస్తుంది. బహుశా నేను అనుకోవటం ఆయన ఖచ్చితంగా నేను అనుకోవటం ఈ 2లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేస్తాడండి. దానివల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని బీజేపీ సీట్లు పెరుగుతాయి అనేది ఒక అంచనా ఉంది. అంతే కదా, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ టైంలో ఎన్నికల హామీల పేరుతో వరాలు జల్లు ఉంటుంది, చూపిస్తారండి. అందులో ఇంకోటి ఏంటంటే మొత్తం సౌత్ స్టేట్స్ అన్నీ హర్ట్ అయినాయండి. మానసికంగా ప్రజల్లో ఒక భావన ఏర్పడింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అసలు దక్షిణాది రాష్ట్రాల పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ పట్టట్లేదు, ఎక్కువ వాళ్ళ శ్రద్ధ అంతా దృష్టి అంతా ఉత్తరాది రాష్ట్రాల మీదని. కాబట్టి అది పోగొట్టుకోవటానికి కూడా పనికొస్తుంది ఇది ఒక రకంగా. అది బీజేపీ వ్యూహం. ఇప్పుడు దీనికి పోటీగా ఎప్పుడైతే వీళ్ళు గనక సౌత్లోకి వచ్చి కాళ్ళు పెడితే మన పట్టు పోద్ది, ఇప్పుడు దాకా ఉన్న సాంప్రదాయ పట్టు ఉంది కాంగ్రెస్కి. అందువల్ల ఏమిటంటే ఆమె ఏం చేయాలంటే ఇప్పుడు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ కనుక ఎంటర్ అయితే ఏ విధంగా ప్రవేశిస్తే, మరీ ముఖ్యంగా మోడీ గారి రూపంలో కనుక ప్రవేశిస్తే వాళ్ళకి బలం చిక్కుతుంది, మనకు సాంప్రదాయంగా ఉన్న ఓట్లు కూడా అటు వెళ్తాయి అనే భయంతో సోనియా గాంధీ గారు కూడా వాళ్ళ అత్తగారు ఇందిరాగాంధీ గారు లాగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో ఆ బంధం ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మళ్ళీ అనే భావనలో కూడా ఆమె ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఆమెకు కూడా ఒక 2 నియోజకవర్గాలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరూ ఇక్కడ పార్టీ అధికారంలో ఉంది. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే. ఆమె నామినేషన్ వేస్తే గతంలో ఇందిరాగాంధీ గారు లాగానే వీళ్ళు కలెక్టర్ గారి దగ్గర విన్నింగ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇచ్చి రాగలరు, అంత ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఆమె పార్టీ పేరు మీదే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె పోటీ చేస్తున్నప్పుడు అందులో నంబర్ 1 ఖర్గే గారు అధ్యక్షుడిగా ఉన్నా కూడా బట్ అధిష్టానం అంటే సోనియా గాంధీ గారు నంబర్ 1. అది కాకుండా తెలంగాణ ఇచ్చిన వ్యక్తి సోనియా గాంధీ గారు అని చెప్పేసి అందులో ఇప్పుడు మెదక్ కనుక చేసింది అనుకోండి, ఆమె మెదక్లో వాళ్ళ అత్తగారికి ఆల్రెడీ ఆ ఓల్డ్ ఉంది ఆ ఫ్యామిలీకి. ఇంకోటి ఏంటంటే ఖమ్మం కూడా చాలా ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి బలమైన ఇది ఉందని పునాదులు ఉన్న పార్టీ. అప్పుడు శీలం సిద్ధారెడ్డి గారని ఇంకా అంతకుముందు కూడా వెంగళరావు గారి టైంలో కానీ కాంగ్రెస్కి అంత పెద్ద ఒక కార్యాలయ భవనం కూడా పూర్వం నుంచి కూడా చాలా పెద్ద ఇది ఉందండి. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈజీగా గెలవగలిగిన జిల్లా ఏదన్నా ఉందంటే ఖమ్మం జిల్లా. అప్పుడు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఎంత పటిష్టంగా ఉన్నా కూడా కాంగ్రెస్ కూడా అంత వేళ్ళూనికిపోయింది. ఇవాళ కాంగ్రెస్ కమ్యూనిస్టులే నామమాత్రం అయ్యారు. అట్లా కాంగ్రెస్కి ఓల్డ్ ఉంది కాబట్టి సహజంగా వీళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదండి. ఆస్కారం అయితే ఉంది.
రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే రాజకీయ పరిణామాలను బేరీ చేసుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన తమ మనుగడని సాధించాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి తమ ప్రాతినిధ్యం అనేటువంటిది అవసరం అన్నటువంటి నేపథ్యంలో అటు మోడీ ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశాలు, తెలంగాణలో పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే వాళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతంగా మల్కాజ్గిరి నుంచి కానీ లేదంటే సికింద్రాబాద్ నుంచి అయినా పోటీ చేసే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో అందులో ఎక్కువగా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అందులోనూ తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తిగా సోనియా గాంధీ పేరుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటోంది. కాబట్టి ఖచ్చితంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలి అన్నటువంటి ఆలోచనలో ఇటు తెలంగాణ కాంగ్రెస్తో పాటుగా అటు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో సోనియా గాంధీ కూడా తెలంగాణలోని మెదక్ లేదంటే ఖమ్మం జిల్లాల నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.